రైతు సోదరులకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నకైతే కనీస మద్దతు ధర లేదు. ఇక రబీ ప్యాడీ కూడా పెద్ద ఎత్తున హార్వెస్ట్ జరుగుతాం. తెలంగాణలో కూడా ఇటీవల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత 1 కోటి ఎకరాల రతనాల వీణగా మారింది. పెద్ద ఎత్తున రబీలో తెలంగాణలోనే 70 లక్షల టన్నుల ధాన్యం పంట పండిస్తున్నారు. ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 13 లక్షల టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నారు. అయితే తెలంగాణలో చేరవాకు సన్నధాన్యం పండిస్తున్నారు. ఆ ధాన్యానికి క్వింటాకి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ అందిస్తుంది. కాబట్టి రైతు సోదరులు ధాన్యం సాగు మొగ్గు చూపుతున్నారు. ఇక మరికొన్ని ప్రాంతాల్లో నిజామాబాదు, ఆదిలాబాదు అలాంటి ప్రాంతాల్లో దొడ్డు రకాలను కూడా కొంతమంది రైతులు సాగు చేస్తున్నారు. అవి కూడా ఒక 30 లక్షల టన్నుల ధాన్యం ఉంది. అవి వ్యాపారస్తులు ఎట్టి పరిస్థితుల్లో దాదాపుగా కొనుగోలు చేయరు. కొద్దిమంది మాత్రమే కొనుగోలు చేస్తుంటారు. పౌర సరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేయాలి. కేంద్ర వ్యవసాయ మంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటికే కలిసి 30 లక్షల టన్నుల ఈ ఏదైతే మొద్దు రకాలు ఉన్నాయో లావు రకాలు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. ఇక రైతుల నుంచి మద్దతు ధర పేరుతో వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కూడా కొనుగోలు చేస్తూ తరుగు పేరుతో దోచుకుంటూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా రైతుల నుంచి మద్దతు ధర కొనుగోలు చేసేటప్పుడు కేవలం తేమ శాతం మాత్రమే పరిగణనలో తీసుకుంటారు. అంతేగాని ఒక బస్తాకి 3 కిలోలు, 2 కిలోలు, 5 కిలోలు తరుగు పేరుతో కోత వేయడం అనేది ఎక్కడా లేదు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారస్తులు అలవాటు చేశారు. ధాన్యం ఇంకా శుభ్రంగా లేదనో, వేస్ట్ ఉందనో, రకరకాల పేర్లతో ఒక గోతానికి 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు కోత వేయడం అనేది గ్రామీణ ప్రాంతాల్లో రైతుల దగ్గర నుంచి వ్యాపారస్తులు, దళారులు కొనుగోలు చేసేటప్పుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ మార్కెట్ యార్డులు కూడా పాగుతోంది. తెలంగాణలో ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ యార్డుకి ధాన్యాన్ని తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు. ఇక ఆంధ్రాలో అయితే పొలంలోనే అమ్మేస్తూ ఉంటారు. సహజంగా వ్యవసాయ మార్కెట్ యార్డులకి ధాన్యం వచ్చేది తక్కువ. మిర్చి అయితే మాత్రం మొత్తం చాలా వరకు మార్కెట్ యార్డుకి వస్తూ ఉంటారు. రైతు సోదరులు మీరు కనుక ధాన్యం అమ్మినా, మక్కలు అమ్మినా తరుగు పేరుతో ఎక్కడైనా కోతలు వేస్తూ ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈ విషయాన్ని 2 రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే మార్గాలను మనం అన్వేషిద్దాం. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. మీరు కనుక ధాన్యం అమ్మితే కోతలు వేస్తున్నారా అనే విషయాన్ని మాత్రం కామెంట్ చేయండి. ఎక్కడ నుంచి అనే వివరాలు కూడా ఇవ్వండి. ఏ ధరకు మీ వద్ద ధాన్యం కొనుగోలు చేస్తున్నారు, ఏ వెరైటీ అనే విషయాలను కూడా కామెంట్ చేయండి.